ప్రైజ్ ద లార్డ్. శ్రీమతి చార్లెస్ కౌమన్ గారి రచనల నుండి ఎడారిలో సెలయేర్లు అను గ్రంథము నుండి అనుదిన ధ్యానములు. ప్రేమ కలిగిన వారే ఒకనికొకడు దాసులై ఉండుడి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వచనము. క్వాకర్లు అనే క్రైస్తవ తెగకు చెందిన ఒక వ్యక్తి ఇలా అన్నాడు: ఈ జీవితాన్ని నేను ఒకేసారి జీవించబోతున్నాను. నాలో మంచితనం, దయా, కనికరాలు దాగి ఉన్నట్లయితే వాటిని నా సహమానవులకు ఇప్పుడే నేను పంచిపెట్టాలి. ఈ మార్గంలో నేను ఒక్కసారి పయనించగలను. నాకు సహాయం చేయి ప్రభు. దినదినం ఇతరుల కొరకే నేను జీవించేలా స్వార్థం నాలోంచి పూర్తిగా తీసివేయి. అనుక్షణం ఇతరుల కొరకే నేను ప్రార్థించేలా నా పనులన్నిటిలో నాతో ఉండు ప్రభు. నిజాయితీ, నమ్మకత్వం నాలో ఉంచు. నీకు తెలుసు నేను చేసేవన్నీ నీ కోసమేనని. ఇతరుల కోసం కూడా చేసే కృపను చూపు. నాలోని స్వయాన్ని సిలువ వేయి ప్రభు. నాలోని వ్యర్థాల్ని సమాధి చెయ్యి. నీ చిత్తాన్ని జరిగిస్తూ నేను జీవించేలా నూతనత్వంతో నన్ను తిరిగి లేపు. నా జీవితం ఇతరుల కోసమే ప్రభు. ఇది నా జీవిత దృక్పథం కానివ్వు. కష్టాలు ఎదురైనా, నష్టాలు నిరాశపరిచిన నీలానే జీవిస్తా. నిర్భాగ్యుల సేవలు. త్వరలో నా పరిచర్య పూర్తవుతుంది. ఈ లోకంలో ప్రారంభమవుతుంది నూతన పరిచర్య పరలోకంలో. ఈలోగా ఇతరుల కొరకే జీవిస్తా. ఈ లోకంలో నా కిరీటాన్ని స్వీకరించే వరకు పరలోకంలో. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.